ఈ కోణంలో కీరవాణి గారు ఎంత కష్టపడి వస్తే ఇళయరాజా గారికి ఇప్పటికీ ఆయనకి ఇళయరాజా గారు కూడా అంతే. ఈ కుర్రాడు అప్పుడు నేను చూశాను, బాగా అలాగే ఉండి సన్నంగా ఉండేవాడు, కొంచెం తర్వాత కొంచెం ఒళ్ళేయాడు అంతే, బాడీలో అయింది తప్ప ఇంకేం మారలేదు. అప్పుడు నేను చూసినప్పుడు వేటూరు సుందరమూర్తి గారు దగ్గర తిరుగుతుండేవాడిని నేను. కీరవాణి గారు చెప్పారన్నమాట ఇళయరాజా గారు కీరవాణి గారి గురించి. వేటూరు గారు పరిచయం చేస్తారు, ఈ అబ్బాయి పేరు కీరవాణి అండి, పాపం ఇతను మ్యూజిక్ అంటే ఇష్టం, చక్రవర్తి గారి అసిస్టెంట్ గా చేస్తున్నారు అని చెప్తే అప్పుడు నేను చూశాను. ఇప్పటికీ అలా ఉన్నాడు ఆ కుర్రాడు. అది కావాలి మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు జనరేషన్. ఎందుకంటే వెనకాతలు ఏం మాట్లాడుతున్నా మనకు అనవసరం, కింద కామెంట్లు ఇప్పుడు జనరేషన్ యూత్ చాలా మట్టుకి డబల్ మీనింగ్లు, ఇంకొందరైతే బూతులే తిడుతున్నారు. బూతులు తిట్టడంగా మనం ఇంగ్లీష్ మీడియం మన అమ్మా నాన్న మనకు నేర్పించారు చెప్పండి. మీకు దండం పెడతా, మీకు చెప్పే స్థాయి నాది కాదు. నువ్వు ఎవడోరా గొట్టంగాడు చెప్తున్నావు అని అంటే నేనేం అనలేను. బూతులు తిట్టుకోవడానిక మనం ఇంగ్లీష్ నేర్చుకున్నది. ఆ భావ వ్యక్తీకరణ, ఆ బూతు పదం పడితే కానీ అవతల వాళ్ళకి ఆ పెయిన్ తగలదు, మనలో ఉండే వాడి మీద ఉండే కోపం తీరదు అన్నా కూడా దాన్ని తగ్గించే చెప్పగలగాలి. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తుంది అక్కడ. ఆ పేరు చూస్తే, ఆ నెంబర్ చూస్తే, సపోజ్ ఎందుకు ఇంత దరిద్రంగా నోరిచ్చేది మంచిదనం. ఒక మూగవాడిని అడిగితే ఆ బిడ్డడు చెప్తాడు పాట అంటే ఏంటి, మాట అంటే ఏంటి అసలు. చిన్నప్పుడు ఆ పసిపిల్లకి మాటలు వస్తే అమ్మ నాన్న అంటే పొంగిపోతుంటాం మనం. మా అబ్బాయికి మాటలు వచ్చేయండి, మా మనోడికి మాటలు వచ్చేయండి అనేసి. అటువంటిది నోరు ఇచ్చాక వాళ్ళు పాటలు పాడడానికి స్థాయికి వచ్చారంటే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ రావడానికి అవ్వదు.